దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమృత్ పాల్ సింగ్, ఇంజనీర్ రషీద్లు జైలు నుంచి పోటీ సంచలనం సృష్టించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ లోక్సభకు ఎంపికయ్యారు. దీంతో ఎంపీలుగా గెలుపొందిన అమృత్ పాల్ సింగ్, ఇంజనీర్ రషీద్ తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే జైల్లో ఉన్న ఈ ఇద్దరు ఎంపీల పరిస్థితి ఏంటి, చట్టాలు ఏం చెబుతున్నాయనే చర్చ సాగుతోంది. వాస్తవానికి పార్లమెంట్ కు ఎంపికైన అభ్యర్థికి రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే హక్కు ఉంటుంది. ఎంపికైన ఇతర చట్ట సభ్యుల మాదిరిగానే వీరు కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అయితే జైలు అధికారుల ఎస్కార్ట్ తో మాత్రమే పార్లమెంట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి జైలుకు చేరుకోవాల్సిందే. దీనిలో ఎటువంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ జైల్లో ఉన్న కారణంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే వీలుండదు. జైల్లో ఉన్న కారణంగా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని సభాపతికి లేఖ కూడా రాయాల్సి ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఈ లేఖను హౌస్ కమిటీ ముందుంచుతారు. ఈ విషయంపై హౌస్ కమిటీలో చర్చ జరుగుతుంది. జైల్లో ఉన్న సభ్యులకు హాజరు నుంచి మినహాయింపు కల్పించేందుకు కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి దానిని సభలో ఓటింగ్ కు పెడుతుంది. ఆ ఓటింగ్ ఆధారంగా వారు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలా లేదా అనేది తేలిపోనుంది. ఒకవేళ జైల్లో ఉన్న చట్ట సభ్యుల నేర నిరూపణ అయితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే సదరు చట్ట సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8-4 ప్రకారం న్యాయస్థానం ఖరారు చేసిన జైలు శిక్షపై పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఉంటుంది. అంతవరకు పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.